అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి రకరకాల సర్వేలు ఇప్పుడు కనబడుతున్నాయి. తాజాగా ఐన్యూస్ సర్వే తెలంగాణలో చేసిరు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ప్రస్తుతం పరిస్థితి ఏందనేది ఐన్యూస్ వాళ్ళు 15,000 మందితో ఒక శాంపిల్ తీసుకొని వాళ్ళు ఒక సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేశారు. దాదాపు ఆ సర్వేలో ఊహించినటువంటి తరహాలో ఒక పార్టీకి 42% వచ్చింది. ఇక తర్వాత కవిత కొత్త పార్టీ పెట్టింది. కవిత పార్టీ ఇంపాక్ట్ తెలంగాణలో ఎంత శాతం ఉండొచ్చు, కవిత పార్టీ వల్ల ఈ ఏదైతే పొలిటికల్ పార్టీ ఉన్నాయో బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా, లేకపోతే కవిత పొలిటికల్ పార్టీ వల్ల ఇతర పార్టీలకు ఏమైనా నష్టం కలిగేటటువంటి అవకాశం ఉండొచ్చా అని చెప్పి రకరకాలుగా ఈ సర్వేలో వీళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. సుమారు 10 రోజుల నుండి 15,000 మందిని అడిగిరట, మీరు ఏ పార్టీ కోటేస్తారు, ఏ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, మీ ఓటు కేసీఆర్కి వేస్తారా, రేవంత్ రెడ్డికి వేస్తారా, కవితకి వేస్తారా, బండి సంజయ్కి వేస్తారా, ఎవరికి వేస్తారు అని చెప్పి 15,000 మందితోటి శాంపిల్స్ తీసుకునే కార్యక్రమం చేసిరట ఐన్యూస్ వాళ్ళు. సో ఐన్యూస్కి సంబంధించినటువంటి సర్వేలో వచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఏంది, వాస్తవాలు ఏందనేది ఈ వీడియోలో మనం పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఒక సర్వే తెరపైకి వచ్చింది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి సునీల్ కనుగోలు సర్వే వచ్చింది. సునీల్ కనుగోలు సర్వేలో వచ్చినటువంటి అంశం ఏంది, 28 మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తారు, దాదాపు 42 మంది ఓడిపోయే అవకాశం ఉంది, దాంట్లో దగ్గర 8 మంది కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఓడిపోతారు అనేటటువంటి ఒక చర్చ కూడా వచ్చింది. సునీల్ కనుగోలు ఈ సర్వే చేసిన అనేటటువంటి వార్త కూడా వచ్చింది. ఆ తర్వాత ఇంకో సర్వే తెరపైకి వచ్చింది. ఏమని, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 75 నుండి 78 సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చు, ఇక కాంగ్రెస్కి వస్తే ఒక 20 నుండి 22, 25 సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీకి 15 నుండి 18 సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చు, ఇక ఎంఐఎంకి 8 to 9 సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పి రకరకాల చర్చలు వచ్చినాయి. అంటే అప్రాక్సిమేట్ చెప్పలేదు, కానీ కొంత ఈ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయేమో అని చెప్పి రకరకాల సర్వే వాళ్ళు తెరపైకి తీసుకొచ్చినారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక సర్వే చెప్పారు. రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడో కాడో, ఈ వ్యతిరేకతను పొడగొట్టుకుంటేనే మళ్ళీ 2028లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది తప్ప లేకపోతే కాంగ్రెస్గా కనిపించదనేటటువంటి రీతిలో కూడా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి పైన సర్వే చేపించి రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్లో తిరగండి, ప్రజల కోసం ఏదో ఒక పని చేయండి, ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో తిరగమని చెప్పండి, లేకపోతే కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉండొచ్చు, ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగలవచ్చు అని చెప్పి అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి రకరకాలుగా చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. సో దాదాపు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో 10-15 సర్వేలు వచ్చినాయి. సర్వేలు ఒక్కటి కూడా రేవంత్ రెడ్డికి ఫేవర్గా ఏ రిపోర్ట్ ఇయ్యలే. రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నదనే రిపోర్ట్ వచ్చింది, రేవంత్ రెడ్డి ఓడిపోయే అవకాశం ఉందనే రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా సర్వేలు వచ్చినాయి, ఆ తర్వాత కొన్ని అంచనాలు కూడా వచ్చినాయి, ప్రీపోల్ సర్వేలు వచ్చినాయి. సో దాంట్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది, బీఆర్ఎస్కి అనుకూలమైనటువంటి సీట్లు వస్తాయి అని చెప్పి కూడా ఆ సర్వేలు చెప్పినాయి. బీఆర్ఎస్కు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అనుకూలమైన సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా సీట్లు వస్తాయని చెప్పినారు. సర్పంచ్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్కి అనుకూలంగానే సీట్లు వచ్చినాయి. సో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతూ వస్తున్నది, కేసీఆర్ గ్రాఫ్ క్రమక్రమంగా కొద్దిగా పెరుగుతూ పైకి వస్తున్నది, రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గుతూ వస్తున్నది. సో ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, ఏం కథ అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే కార్యక్రమం చేయాలి. ఐన్యూస్ ఛానల్ వాళ్ళు 15,000 మందితో ఒక శాంపిల్ కలెక్ట్ చేశారు. అంటే 15,000 మందిని అడిగారట 10 రోజులలో, మీరు ఏ పార్టీ కోటేస్తారు ఏం కథ అని చెప్పి డిస్కస్ చేస్తే జనాలు చెప్పినటువంటి వర్షన్ ఏందనేది వాళ్ళు ఈ ఫ్రేమ్ ఒక పోస్టర్ తయారు చేసి సోషల్ మీడియాలో వదిలిండ్రు, సోషల్ మీడియాలో పెట్టే కార్యక్రమం చేశారు. మరి తెలంగాణలో ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఉన్నది, ఇప్పటికిప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, అలాగే అదర్స్, ఆ తర్వాత ఏమీ చెప్పలేము అనేటటువంటి ఒక విషయాన్ని కూడా వాళ్ళు తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, అదర్స్ ఏమీ చెప్పలేము అంటే వీ డోంట్ నో,
మేమేం చెప్పలేము అని చెప్పి కొంతమంది ఆ షాంపిల్స్లో చెప్పారట. 15,000 మందితో షాంపిల్స్ అంటే నాట్ ఏ జోక్ కదా. 15,000 మంది ఏ పార్టీ వైపు ఉన్నారనేది తెలవాలంటే పెద్ద టాస్క్. కానీ ఐ న్యూస్ వాళ్ళు మాత్రం ఒక సర్వే చేసిరట. ఆ సర్వే గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఏందా సర్వే, ఏం కథ అంటే వాళ్ళు ఇగో ట్విట్టర్లో పెట్టుకున్నారు ఆ సర్వే రిపోర్ట్ని. కాస్త వాళ్ళ ట్విట్టర్లో పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడే నేను జస్ట్ ఓపెన్ చేసి చూస్తే ఇగో ఐ న్యూస్ తెలుగు అని చెప్పున్నది. ఇగో ప్రస్తుత తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీల బలాలు ఆదిత్య పోరును అంచనా వేయడానికి ఐ న్యూస్ నిర్వహించిన సెన్సేషనల్ సర్వే. గత 10 రోజులుగా 15,000 మంది శాంపిల్స్తో నిర్వహించిన సర్వేలో వెలుగులోకి వచ్చిన ఫలితాలు ఇవే అని చెప్పి వాళ్ళు ట్విట్టర్లో పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేసి, ట్విట్టర్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి సర్వేని అఫీషియల్ సర్వే, అది సంచలనమైనటువంటి సర్వే అని చెప్పి వాళ్ళే పెట్టే కార్యక్రమం చేశారు. సరే, ఈ సంచలనమైనటువంటి సర్వే గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఐ న్యూస్ వాళ్ళు చేసినటువంటి సర్వే ఇది. ఐ న్యూస్ వాళ్ళు చేసినటువంటి సర్వే ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఉంది, ఏ పార్టీ వైపు తెలంగాణ ప్రజలు ఉన్నారు అని చెప్పి 15,000 మందితోటి ఐ న్యూస్ వాళ్ళు ఒక శాంపిల్ కలెక్ట్ చేసి సర్వే చేస్తే ఆ సర్వేలో దాదాపు 42% జనం బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారట. 42% బీఆర్ఎస్ పార్టీకి పబ్లిక్ మద్దతు వస్తున్నది. 15,000 మందితోటి శాంపిల్స్, 15,000 పీపుల్, 15,000 మందితో ఐ న్యూస్ వాళ్ళు సర్వే చేస్తే 42% మంది జనం బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారట. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పి చెప్పినారట. కాంగ్రెస్ పార్టీకి 35% వచ్చింది. 35% మాత్రమే కాంగ్రెస్ పార్టీ వైపు, అధికార పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు 35% మాత్రమే పబ్లిక్ ఒపీనియన్ ఉందట. భారతీయ జనతా పార్టీ వైపు 16% పబ్లిక్ మాత్రమే ఉన్నారట. అదర్స్ 5%, ఇతరులు ఏమో చెప్పలేం, ఏ పార్టీ అయినా రావచ్చు అని చెప్పి 5% చెప్పిరట. అసలు చెప్పలేము అంటే మేమేం చెప్పమని చెప్పి 2% చెప్పిరట. అంటే బీఆర్ఎస్ పార్టీ 42% తెలంగాణలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి జనాలు చెప్పిరట. కాంగ్రెస్కి 35% మాత్రమే అవకాశం ఉంది అధికారంలోకి రావడానికి అని చెప్పిరట. బీజేపీకి 16% మాత్రమే తెలంగాణలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని చెప్పిరట. అదర్సు 5%. అండ్ అదర్స్ అంటే ఎవరైనా రావచ్చు, బీజేపీ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు, బీఆర్ఎస్ రావచ్చు, ఏ పార్టీ అయినా రావచ్చు అని చెప్పి చెప్పిరట. అసలు ఏం చెప్పలేం అని చెప్పి 2% కూడా చెప్పిరట. ఇది ఐ న్యూస్ వాళ్ళు చేసినటువంటి సర్వేకి సంబంధించిన రిపోర్ట్. ఇక దీంట్లో కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా వచ్చింది. సో కవితకు సంబంధించిన అంశం మనం మాట్లాడుకుంటే తెలంగాణ రాజకీయాలపై సెన్సేషనల్ సర్వే, కొత్త రాజకీయ పార్టీ ప్రవేశం ప్రభావం ఎంత ఉంటుంది, కొత్త పార్టీ రావడం వల్ల తెలంగాణలో వేరే పొలిటికల్ పార్టీలకు ఏమైనా డ్యామేజ్ అవుతుందా, వేరే పొలిటికల్ పార్టీలకు ఏమైనా నష్టం కలగవచ్చా, ఇబ్బంది కావచ్చా అంటూ కూడా వీళ్ళు తెరపైకి తీసుకొస్తే ఇగో తెలంగాణ రాజకీయాలలో కవిత ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే, తెలంగాణ రాష్ట్రంలో కవిత పార్టీ పెట్టడం వల్ల మరి తెలంగాణలో ఎంత ప్రభావం ఉంటుందట అంటే 2.1% అట. కవిత కొత్త పొలిటికల్ పార్టీ పెట్టడం వల్ల 2.1% మాత్రమే కవితకు సంబంధించిన ప్రభావం ఉండొచ్చు తప్ప అంతకు మించి కల్వకుంట్ల కవిత ప్రభావం ఏం పెద్దగా లేదు. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కవితకు సంబంధించిన అంశం, ఆమె పొలిటికల్ పార్టీ పెట్టి జస్ట్ 1 మంత్ కూడా అయితలేదు. సో బలంగా పనిచేస్తున్నది. సో ఇంకా 2.5 years గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ది. మ్యాక్సిమం 10 to 15% కవిత పార్టీ ప్రభావం ఉంటే అవకాశం కూడా కనబడవచ్చు. ఇప్పుడే 2% వచ్చిందంటే రేపటి రోజు ఇంకా బలంగా పనిచేస్తే 15 to 20% కవిత ప్రభావం కూడా తెలంగాణలో చూపించవచ్చు. సో ఇంకోటి ఏంటంటే కవిత అసలు ఆమెనే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. ఆమె పార్టీ నుండి ఆమె పోటీ చేస్తే ఆమె ఎమ్మెల్యేగా గెలుస్తుందా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ అంటున్నారు. ఇగో కవితకు అవకాశం ఇచ్చి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నవారు ఎంతమంది, కవితకు అవకాశం ఇచ్చి కవితకు ఓటు వేసేవారు ఎంతమంది అంటే 0.1% అట. ఇది ఐ న్యూస్ సర్వే వాళ్ళే తెరపైకి పట్టుకొచ్చారు. 0.1% కవితకు ఓటేసేటటువంటి అవకాశం ఉందట. అంటే కవితకు ఎవరు ఓటేయరు అని చెప్తున్నారు. కల్వకుంట్ల కవిత ఆమె పార్టీ నుండి 2028 ఎన్నికలలో ఒకవేళ నిలబడితే ఎంతమంది ఓటేస్తారంటే 0 అంటున్నారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే కల్వకుంట్ల కవిత తన పార్టీ నుండి పోటీ చేస్తే కవితనే ఓడిపోతుంది. కవిత పార్టీకి 0.1% మాత్రమే ప్రజలు ఓట్లేస్తారు తప్ప కవిత పార్టీ వైపు ఎవరూ లేరు అని చెప్పి ఐ న్యూస్ సర్వే వాళ్ళు చెప్తున్నారు. కవిత పొలిటికల్ పార్టీ వల్ల తెలంగాణలో ఎంత ప్రభావం ఉందంటే 2.1% మాత్రమే కవిత పొలిటికల్ పార్టీ వల్ల తెలంగాణకు ప్రభావం ఉంది అని చెప్పి ఐ న్యూస్ సర్వే వాళ్ళు చెప్తున్నారు. సో కవిత పొలిటికల్ పార్టీ జస్ట్ ఆమె పెట్టి 1 month అవుతుంది కాబట్టి సో ఈ విధంగా ఒక సర్వేని తెరపైకి తీసుకొచ్చినారు.
ఆ తర్వాత ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ అని చెప్పి ఐన్యూస్ వాళ్ళు సర్వే చేస్తే బీఆర్ఎస్ పార్టీకి 42%, కాంగ్రెస్ పార్టీకి 35%, బీజేపీ పార్టీకి 16%, అదర్స్కి 5%, ఏమీ చెప్పలేమని చెప్పి 2% చెప్పిరట. 15,000 మందితోటి ఐన్యూస్ వాళ్ళు ఒక షాంపిల్ తీసుకురట, పబ్లిక్ దగ్గర పోయి అడిగిరట, మీరు ఏ పార్టీ కోటేస్తారు, ఏ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఐన్యూస్ వాళ్ళు పోయి అడిగితే అప్పుడు 42% బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం, బీఆర్ఎస్ఏ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి జనాలు చెప్పిరట. అది కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తేనే ఈ విధమైనటువంటి గ్రాఫ్ కనబడుతున్నది. అంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతున్నది. కారణం రేవంత్ రెడ్డి పరిపాలన, రేవంత్ రెడ్డి వ్యవహారం, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు. రైతు బంధు చక్కగా ఇయ్యలే, రుణమాఫీ చక్కగా ఇయ్యలే, పెన్షన్లు చక్కగా వస్తలేవు, 4,000 రూపాయల పెన్షను ఇయ్యలే, మహిళలకు తులం బంగారం రాలే, 2,500 రూపాయలు రాలే, కళ్యాణ లక్ష్మి చక్కగా వస్తలేదు, షాదీ ముబారక్ చక్కగా లేదు, ఏది కూడా రేవంత్ రెడ్డి చక్కగా పనిచేస్తలేడు. జనాలకు పోవాల్సినటువంటి బెనిఫిట్స్ ఏది రేవంత్ రెడ్డి చక్కగా ఇస్తలేడు. ఏమనంటే అప్పుల పాలైపోయింది, తెలంగాణ ఆగమైపోయింది, దివాలా తీసింది, అప్పులు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకోపోతారేమో అన్నట్టు చూస్తున్నారు, అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్పి రేవంత్ రెడ్డి డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కానీ గ్రౌండ్ రియాలిటీలో రేవంత్ రెడ్డి పని ఎక్కడ కూడా కనబడట్లేదు. అందుకు జనాలకు కోపం వస్తున్నది. యూరియా బత్తాల విషయంలో రైతులకు కోపం వస్తుంది, ధాన్యం కొంటలేరు ఆ విషయంలో రైతులకు కోపం వస్తున్నది. ఇలా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ధాన్యం కొనండి సార్ మీకు దండం పెడతా అని చెప్పి ఇలా అధికారుల కాళ్ళు మొక్కేటటువంటి పరిస్థితి వచ్చింది. నా రైతన్నలు అధికారుల కాళ్ళు మొక్కుతున్నారు, ఎమ్మెల్యేల మంత్రుల కాళ్ళు మొక్కుతున్న రైతన్నలు సిగ్గుశరం ఉండాలి కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా బుద్ధి ఉండాలి కదా. ఇలా రైతులు ఇబ్బంది పడతా ఉంటే మా ధాన్యం కొనండి, మా వడ్లు కొనండి, వర్షం వచ్చి మా వడ్లు మొత్తం కొట్టుకుపోతున్నాయి నీళ్ళల్లా, మా వడ్లు మొత్తం ఇబ్బంది అవుతుంది, ఆగమవుతుంది, పురుగులు తింటున్నాయి, మా వడ్లు మొత్తం పరిస్థితి అంతా ఘోరంగా ఉందని చెప్పి రైతులు ప్రభుత్వానికి చెప్తా ఉంటే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు, మొద్దు నిద్రపోతుంది ప్రభుత్వం. ఏమిటికి వచ్చింది కాంగ్రెస్ అధికారం తెలంగాణ రాష్ట్రంలో? రైతు రాజ్యం అని చెప్పిరు, ప్రజారాజ్యం అని చెప్పిరు. ఏడ ప్రజారాజ్యం, ఏది రైతు రాజ్యం? రైతుల ధాన్యం కొనే పరిస్థితి ఏది? ఇలా రైతులు అధికారుల కాళ్ళు మొక్కే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. కడుపు నిండా అన్నం పెట్టేటటువంటి రైతన్న ఇలా అధికారుల కాళ్ళు మొక్కే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఏం పరిపాలన, ఎక్కడి పరిపాలన, దౌర్భాగ్యమైన దిక్కుమాలిన పరిపాలన అని చెప్పి ఇలా రైతులు ప్రభుత్వాన్ని తిడుతురు. ఇక ముఖ్యమంత్రి ఏమో పట్టించుకునే పరిస్థితి లేదు, పెళ్లిలకు పోతున్నాడు, ఫంక్షన్లకు పోతున్నాడు, ఢిల్లీకి పోతున్నాడు, రైతుల సమస్యలను రేవంత్ రెడ్డి పట్టించుకోడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఒక్కరు కూడా చక్కగా గ్రౌండ్లో తిరిగే పరిస్థితి లేదు, రైతుల సమస్యలు తెలుసుకునే పరిస్థితి లేదు. ఏమనంటే ముఖ్యమంత్రి అంటున్నాడు, మీరు ఊకే వరే వేయకండి, వేరే పంటలు కూడా వేయండి, వరి మస్తుగా వస్తుంది, మస్తుగా కొంటున్నాం, సరిపోయింది, ఇంకా ఆగిపోతున్నాయి బత్తాలు, కాబట్టి వేరే పండియండి. అంటే ధాన్యం పండించేటోళ్ళు ధాన్యమే పండిస్తారు, వాళ్ళకి అదే తెలుసు. వేరే పండియమంటే ఏం పండిస్తారు? ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నటువంటి వ్యక్తిని సడన్గా మిమ్మల్ని ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి తీసేసి సర్పంచ్ కుర్చీలో కూర్చోమంటే కూర్చుంటారా? కూర్చోరు కదా మీరు. మరి ధాన్యం పండించేటటువంటి రైతులను ధాన్యం పండియవద్దు, వేరే పండియమంటే రైతులు ఎట్లా పండిస్తారు? వాళ్ళకి ధాన్యం పండించడం తెలుసు, ధాన్యమే పండిస్తారు, తరతరాల నుండి పండిస్తారు, వాళ్ళు అదే పండిస్తారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఎంత దౌర్భాగ్యమైన పరిపాలన నడుస్తుందంటే రైతులు అధికారుల కాళ్ళు మొక్కాలనా? మా వడ్లు కొనమని చెప్పి అధికారుల కాళ్ళు మొక్కాలనా? ఎమ్మెల్యేల కాళ్ళు మొక్కాలనా? ఏం కట్టలు కట్టడానికి వచ్చిందా ప్రభుత్వం? ఎందుకు వచ్చింది అధికారంలోకి? ఏమిటికి వచ్చింది? రైతుల కోసమే కదా వచ్చింది. ఎన్ని అబద్ధాలు చెప్పిరు మీరు. బాధ అనిపిస్తున్నది, ఇబ్బంది అనిపిస్తున్న రైతుల సమస్యలు చూస్తుంటే. ఇలా ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? కారణం ఏంది? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చక్కగా లేదు, ప్రభుత్వం ఫెయిల్, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ప్రభుత్వం. అందుకు ఇంత వ్యతిరేకత వచ్చి ఈ సర్వే రిపోర్ట్ ఈ విధంగా వచ్చింది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. బాజాబ్ తిట్టే మాట్లాడతా. ఎవ్వరు ఫోన్ చేసి బెదిరించినా, ఎంత ఇబ్బంది పెట్టినా అన్నిటికీ సిద్ధంగా ఉన్నా, ఇట్లనే మాట్లాడితే ఇట్లనే ప్రశ్నిస్తా. పాత తిరుపతిని మళ్ళీ చూస్తారు మీరు. 2022-21లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ తిరుపతిని అయితే చూసారు, సేమ్ అదే తిరుపతిని నేను చూపిస్తా. ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడే ప్రసక్తి లేదు. ప్రజల కోసం మాట్లాడతా, ప్రజల కోసం ఉంటా, ప్రజల కోసం ఉండి తీరుతా. అతి త్వరలో ప్రజలనే నా ఆఫీస్కి పిలవబోతున్నా, అతి త్వరలో ప్రజలే నా ఆఫీస్కి వస్తారు. ఇవన్నీ జరగబోతున్నాయి. ప్రజా సమస్యలు డైరెక్ట్ లైవ్లో ప్రభుత్వానికి వినిపిస్తా. ప్రభుత్వ అధికారులు ఏ తప్పు చేస్తే డైరెక్ట్ కడిగి పారేస్తా. అవన్నీ నేను అతి త్వరలో చేయబోతున్నా. చూద్దాం. దయచేసి వీడియో అందరు షేర్ చేయండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.